నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది ఛానల్ షో. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో చెప్పేది ఒకటే, మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక చాలా తొందరగా చెప్పేస్తున్నాను. మన రామ్ చరణ్ గారి యొక్క సినిమా RC16 నుంచి ఇప్పుడు పెద్ద సినిమా కింద మారింది కదా. అంటే జస్ట్ ఆయన రామ్ చరణ్ గారి యొక్క 16వ సినిమా పెద్ద సినిమా అనమాట. ఇప్పుడు ఈ పెద్ద సినిమా అనేది మన దర్శకత్వం ఎవరైతే చేస్తున్నారో, మన సుకుమార్ గారి యొక్క శిష్యుడు, ప్రియమైన శిష్యుడు ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు గారు అయితే ఈ సినిమాకి అయితే దర్శకత్వం చేయబోతున్నారు. ఆల్రెడీ ఉప్పెన సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాతో మంచి పాన్ ఇండియా రేంజ్లో అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. అదేవిధంగా ఏంటంటే చాలా బాగా సినిమాని అయితే డిజైన్ చేస్తున్నారు. అదేవిధంగా చకచక షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. బుచ్చిబాబు గారు చాలా అంటే చాలా యూనిక్గా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ సినిమాని అయితే ఓవరాల్గా టేకప్ అయితే చేశారు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఆ లుక్స్ కానీ, ఆ యొక్క సెట్స్ కానీ, ఆ యొక్క కాన్సెప్ట్ కానీ, ఆ యొక్క స్టోరీ లైన్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. సో ఏ విధంగా రామ్ చరణ్ గారికి ఈ యొక్క సినిమా అనేది ఖచ్చితంగా రంగస్థలంలాగే ఈ పెద్ద సినిమా కూడా వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సినిమాస్ అవబోతుంది మన రామ్ చరణ్ గారికి. డెఫినెట్గా చెప్తాను, రామ్ చరణ్ గారు అయితే ఈ సినిమాతో కమ్బ్యాక్ అయితే రాక్ సాలిడ్గా ఇస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నారు, గేమ్ చేంజర్తో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, బాధపడ్డారు, చాలా డౌన్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి విషయంలో గేమ్ చేంజర్ అనేది డౌన్ఫాల్ అయింది. అది అందరూ గమనించాల్సిన విషయమే అది. అదేవిధంగా ఇప్పుడు పెద్ద సినిమాతో మాత్రం ఎక్సలెంట్గా ఒక స్థాయికి అయితే, ఒక హైట్స్కి అయితే వెళ్ళబోతున్నారో అందులో నో డౌట్ అట్ ఆల్. అందులో చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమా అనేది ఏవైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అయ్యి ఉండొచ్చు, లేదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీయే, బట్ ఏంటంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తీసుకుంటాం కానీ, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో తీసుకుంటాం కానీ. నేను ఒక వీడియో కూడా చేశాను, అవి చూడకపోతే ఒకసారి చూడండి. ఏవైతే మనకి డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, హీరో గారు కానీ చిన్న చిన్న కొటేషన్స్ లాగా, లేదంటే స్టేట్మెంట్స్ లాగా మనకి ఆ పైన ఒక హ్యాష్ ట్యాగ్స్ లాగే మనకి ఇస్తున్నారు. దాని అర్థంలోనే మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా స్టోరీని రివీల్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు స్టోరీ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు రివీల్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ సినిమా అనేది రూరల్ బ్యాక్డ్రాప్లో జరగబోతుంది, క్రికెట్ బ్యాక్డ్రాప్లో జరగబోతుంది, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరగబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా రాక్ సాలిడ్గా అయితే ఉండిపోతుంది, రాన్ రస్టిక్గా ఉండిపోతుంది అని చెప్పేసి సినిమా టీం నుంచి మనకి మంచి ఇన్పుట్, మంచి ఫుటేజ్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఈ సినిమా మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండిపోతుంది. అసలైన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. పెద్ద సినిమా నుంచి ఏప్రిల్ 6వ తారీఖున 2025 మనకి ఈ సంవత్సరమే ఏప్రిల్లో అయితే మనకి ఏప్రిల్ 6వ తారీఖున పెద్ద సినిమా నుంచి గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఆ గ్లిమ్స్లోనే రిలీజ్ డేట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. అందులో రిలీజ్ డేట్ ఇస్తారో లేదా అనేది మనకి తెలీదు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ యొక్క డేట్స్ అయితే నేను చెప్తాను. అది 2026 మార్చ్ 19 కానీ, లేదంటే 26 కానీ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి, జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ యొక్క డేట్ అంతే. అంత మించి కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా రాలేదు. సో చూద్దాం, డెఫినెట్గా వస్తే కనుక మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో ఏవైతే మీరు పోస్టర్ చూశారు కదా, పెద్ద గారి యొక్క ఏదైతే రామ్ చరణ్ గారి యొక్క 3 లుక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఒకటి చాలా గట్టిగా మనకి రాన్ రస్టిక్గా ఫేస్ అయితే చూపించారు, ఇంకోటి సైడ్లో ఒకటి బ్యాట్ పట్టుకున్నట్టు ఒకటి చూపించారు. అందులో మాత్రం రాక్ సాలిడ్గా ఉంది. ఆయన బైసెప్స్ కానీ, ఆయన బాడీ కానీ, ఆయన డ్రెస్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా యూనిక్గా అయితే ఉంది. అదేవిధంగా హెయిర్ స్టైల్ గెట్టడం కూడా చాలా యూనిక్గా ఉంది. అదేవిధంగా మూడోది ఏంటంటే ఆయన ఎగిరినట్టు అంటే హనుమంతుడు సినాప్సిస్ లాగా అదే సిమిలారిటీ లాగా తీసుకున్నారేమో. అంటే ఎగురుతున్నట్టు ఒక పోస్టర్ని అయితే రివీల్ చేశారు. ఫేస్ కూడా సరిగ్గా చూపించట్లేదు అందులో, అంటే ఒక వే ఆఫ్ లైట్ని అయితే పెట్టేశారనమాట కనిపించకుండా ఉండడానికి. సో గ్లిమ్స్ అయితే మనకి కంప్లీట్గా వస్తుంది. అందులో మాత్రం నో డౌట్ అట్ ఆల్. ఏఆర్ రెహమాన్ గారు అయితే మంచి మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నారు. చాలా సాంగ్స్ కూడా కంపోజ్ అవ్వటం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సినిమాకి అయితే ప్రొడ్యూసర్గా తెలుసు కదా, సుకుమార్ గారు, విరిదియా సినిమాస్ వాళ్ళు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 3 సంస్థలు కూడా ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నాయి. సో ఈ సినిమా రామ్ చరణ్ గారికి, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి చాలా అంటే చాలా అవసరం. ఈ సినిమా యొక్క సక్సెస్ రేట్ అనేది
ఆయన యొక్క కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అయితే అవ్వాలి. రంగస్థలం, అదేవిధంగా త్రిబుల్ ఆర్, అదేవిధంగా ఇప్పుడు పెద్ది వరుస పెట్టి ఆయన చేసుకుంటూ రావాలి. ఎందుకంటే నెక్స్ట్ లైనప్ ఎవరు అనుకుంటున్నారు? శిష్యుడు తర్వాత మళ్ళీ గురువు గారే, మన సుకుమార్ గారు అయితే చేయబోతున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, అందులో నో డౌట్ ఎట్టాలి. అయితే నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వరుస పెట్టి 2 సినిమాలు అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయితే ఇవ్వబోతున్నారు. హ్యాట్రిక్గా కూడా ఆయన ఏదైనా మంచి డైరెక్టర్ని ఉంచుకొని చేసుకుంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, హ్యాట్రిక్ అయితే కొట్టేస్తారు, అందులో నో డౌట్ ఎట్టాలి, డౌటే లేదు ఇంకా. అదనమాట విషయం. చాలామందికి రామ్ చరణ్ గారు అంటే ఇష్టం. బట్ ఏంటంటే రామ్ చరణ్ గారి యొక్క సినిమాలు ఏవైతే తీసుకుంటున్నారో అవి లైనప్ అనేది కొంచెం డిసప్పాయింట్ అవ్వటం వల్ల గేమ్ చేంజర్ అవ్వచ్చు, లేదంటే ప్రీవియస్ సినిమాలు ఏదైనా అయి ఉండొచ్చు. సో అట్లా ఏంటంటే రామ్ చరణ్ గారు ఏంటంటే సబ్జెక్ట్ని, స్టోరీని నమ్మి, డైరెక్టర్ గారిని నమ్మి చేయటం వల్ల ఏమైందంటే అప్పుడప్పుడు ఇలాంటి బ్యాక్ ఫైర్స్ అయితే అవుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మనం తెలిసిందే కదా రామ్ చరణ్ గారి యొక్క స్టైల్, ఆయన యొక్క హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో అదేవిధంగా ఆయన సక్సెస్ రేట్ అయితే డెఫినెట్గా మొత్తం సౌత్ టు నార్త్ ఒక రీసౌండ్ అయితే రాబోతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా రీసౌండ్ అయితే వస్తుంది ఈ సినిమాతో, పెద్ద సినిమాతో. ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి. ఏప్రిల్ 6వ తారీఖున 2025 టైం అయితే మనకి ఇవ్వలేదు, ఆ టైంని అయితే మనకి గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అది అంటే ఫస్ట్ షాట్ అనేది ఏదో చెప్తున్నారు అనమాట. సో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా R16 పెద్ద సినిమా యొక్క మూవీ అప్డేట్ అయితే నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.